ఓం తత్సత్. ఓం అతి నిద్రావంతునకును అతి పానికి నిరసెనునకు అతి కోపునకున్ ధృతిహీనునకు అపకృతునకు జతపడది బ్రహ్మ విద్య చాటరవేమా. వేమన గారు చెప్తున్నారండి. అతి నిద్రావంతునకు, ఎక్కువగా నిద్రపోయేవాడికి, తర్వాత నిరసెనునకు, ఆహారము సరిగా తీసుకోకుండా ఏమీ తినకుండా ఉండేవాడికి, అతి పానికి, ఎక్కువగా తాగేవాడికి, కాఫీలు కావచ్చు, టీలు కావచ్చు, బ్రాందీ విస్కీలు కావచ్చు, అతి కోపునకు, అతి కోపిష్టి వాడికి, ధృతిహీనునకు, ధైర్యం లేని వాడికి, అపకృతునకు, ఎప్పటికి కూడా పనికిమాలిన పనులు చేసేటువంటి వాడికి, జతపడది బ్రహ్మ విద్య, ఈ బ్రహ్మ విద్య జతపడదు అంటే లభ్యం కాదు. వేమ చాటరా, అందరికీ తెలియజేయరా అన్నాడండి వేమన. కాబట్టి ఇవి మన సాధనలో అవసరమైనటువంటివి. సరే, హరి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవంలో చెప్పుకుంటున్నాం. బుద్ధి ఆత్మవాదన గురించి వర్ణించుకుంటున్నామండి. బుద్ధియే ఆత్మ. దాంట్లో యోగాచార్యుడు చెప్పినటువంటిది ఏం చెప్పాడు? బుద్ధి ఆత్మ కరెక్టే. అయితే దాన్ని అతడు క్షణిక విజ్ఞానవాదం అని తీసుకొచ్చాడు. ఎవడు ఈ యోగాచార్యుడు అంటే బుద్ధుని యొక్క మతంలో వచ్చినవాడు, బౌద్ధ మతంలో. అసలు ఈ క్షణిక విజ్ఞానవాదము, ఈ శూన్యవాదము, ఈ విధంగా ఒక 4 రకాలుగా ఉన్నాయే బౌద్ధ మతంలో. సౌతాంత్రిక మతము, వైభాషిక మతము, ఏంటివి అని కొద్దిగా చెప్పుకొని మళ్ళీ మనం టెక్స్ట్కి వెళ్దామండి. ఆ బుద్ధ భగవానుడు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఉన్నారంటే 4. వాళ్ళు 4 రకాల వ్యాపింపజేశారు ఆయన యొక్క సిద్ధాంతాన్ని. దీంట్లో యోగాచార్యులు ఒకడు, తర్వాత మాధ్యమికులు రెండోవాడు, మూడోవాడు సౌతాంత్రికులు అనేవాళ్ళు, 4వవాడు వైభాషికులు. ఈ 4 మతాలు ఉన్నాయి ఇప్పట్లో బౌద్ధ మతంలో. సరే, మనం హిందూ మతం కదా, వాటిని ఎందుకు స్వీకరించాలంటే హిందూ మతం నుంచి వచ్చినటువంటిదే బౌద్ధ మతం. కొన్ని ఈనాటికి కూడా అద్వైత సిద్ధాంతంలో కొన్నింటిని మనకు ఉపయోగపడే విషయాలను బౌద్ధ మతం నుంచి కూడా స్వీకరిస్తూ ఉన్నాం. ఇప్పుడు సన్యాసము, భిక్షువు అనేటువంటిది బౌద్ధమత సిద్ధాంతం. దానిని అద్వైత సిద్ధాంతం ఆనాటి ఋషులు కూడా అంగీకరించారు. కనుక అందులో ఇక్కడ ఈ బుద్ధి ఆత్మ అనేటువంటి క్షణిక విజ్ఞానవాదం వచ్చింది కనుక ఏంటో ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకొని పోదామండి. ఈ 4 రకాల వాళ్ళు 4 పద్ధతులను ఏర్పరిచారు. ఎవరు? అదే చెప్పాడండి. చతుర్నాం మతభేదేన బౌద్ధ శాస్త్రం చతుర్విధం అధికారానురూపేణ తత్ర తత్ర ప్రవర్తకం. బుద్ధిని శిష్యులు 4 శాఖలుగా విడిపోయారట. ఆ బౌద్ధ మతం 4 రకాలు అయింది. ఈ 4 రకాల మతాలను వాళ్ళ అధికార భేదం బట్టి, అంటే వాళ్ళ సాధకుల యొక్క శక్తి మేరకు, సాధన మేరకు అర్థం చేసుకున్న దాని ప్రకారం మనకెలా అయితే కర్మిష్ఠులు, భక్తులు తయారయ్యారో, జ్ఞానులు, ఇలాగా దాంట్లో కూడా 4 రకాల శాఖలతో వాళ్ళు తయారైందనమాట. బౌద్ధ మతం కూడా 4 రకాలుగా. దీంట్లో ఇప్పుడు యోగాచార్యులు విషయంగా చెప్పుకున్నాం మనం. యోగాచార మతం అదే ఏది బుద్ధ్యాత్మవాదం లేదా క్షణిక విజ్ఞానవాదం. వాడు ఏం చెప్పినాడు ఇప్పుడు మనం గ్రంథంలో, ఏది సదాముక్తి సుధార్ణవంలో ఏమని వాదన చేశాడు? బుద్ధి ఏనయ్యా ఆత్మ, అది క్షణము మారుతూ ఉంటుంది, అందువల్ల అది క్షణిక విజ్ఞానము. అయినా ఆ విజ్ఞానం ధారగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కనుక వ్యవహారం జరుగుతుంది. ఇంకా బుద్ధి కంటే వేరైనది ఏదీ లేదు, బుద్ధియే ఆత్మ
అంటే విజ్ఞానాన్ని క్షణికం అని చెప్పాడు. ఎందుకని? ఒక క్షణంలో మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నిన్నే చెప్పుకున్నా, ఇక్కడ నేను గోడ చూశాను, అటు మళ్ళాను బాటిల్ కనిపించింది, ఇటు మళ్ళాను పుస్తకం కనిపించింది. ఆ క్షణమే గోడను చూసిన క్షణంలో గోడ అన్న జ్ఞానం కలిగింది, బాటిల్ని చూసిన క్షణంలో బాటల్ అన్న జ్ఞానం కలిగింది, అది పోయింది. తర్వాత పుస్తకాన్ని చూస్తాను, ఇప్పుడు పుస్తకం అన్న జ్ఞానం కలిగింది, అది పోతుంది. అయితే ఇది త్వరగా జరుగుతున్నది కనుక విజ్ఞానం అంతా కూడా ధారగా వస్తున్నది, అంటే కంటిన్యూ అవుతున్నది. జీవితంలో అన్నిటితో వ్యవహారం చేస్తూ బుద్ధి అనేది క్షణికంగా ఉంటూ బుద్ధి అంటే తెలివి ఉన్నందువల్ల ఇలా జరుగుతున్నది కనుక బుద్ధి ఆత్మ అని చెప్పాడు కదా. ఇది క్షణిక విజ్ఞానవాదం. ఇది యోగాచార్యుడు చెప్పాడు. యోగాచార్యుడు ఏ విధంగానని యోగాచార మతంలో చూడండి, వాడి ఉద్దేశం ఏమిటంటే ఒక మాట చెప్పాడు చూడండి. పరివ్రాట్ కాముక సునామేకస్యాం ప్రమదాతనౌ కుణపం కామినీ భక్ష్యం ఇది తిస్రో వికల్పనా. ఒక స్త్రీ చనిపోయి ఉంది, శవం ఉందండి. అక్కడ ఒక స్త్రీ యొక్క శవం ఉంది. ఇప్పుడు సన్యాసికి అది శవంగా కనపడుతున్నది. ఒక కాముకుడికి అంటే కామం ఎక్కువగా ఉండేవానికి, అరే చాలా అందంగా ఉంది ఈమె, చనిపోయింది పాపము అన్న భావన కలిగింది, అందమైన పైన వెళ్ళింది. ఒక కుక్క ఉందనుకోండి, అది ఓహో ఇది నేను తినగలిగిన వస్తువు, లేకపోతే నక్క ఉందనుకోండి, కుక్క బదులు నక్క పెట్టుకుందామా, నక్క ఉంది, అదేమనుకుంటుంది ఆ శవాన్ని చూసి, ఓహో నాకు ఫుల్ మీల్స్ ఈరోజు బాగా తినొచ్చు నేను అనుకున్నది. అంటే ఇలాగా ఒకే మనిషి 3 రకాల వికల్పాలతో కనిపిస్తున్నది. కాబట్టి ఏంటిది అంటే క్షణికా బుద్ధి ఏవాత స్త్రిధా భ్రాంతైర్వికల్పిత స్వయం ప్రకాశతత్వజ్ఞై ముముక్షుభి ఉపాస్యతే. 3 వ్యక్తులచే 3 విధాలుగా గ్రహింపబడిన బుద్ధి ఉన్నదే, అది క్షణికమైనది. క్షణికా బుద్ధి ఆ క్షణమే మరుక్షణం మారిపోతుంటుంది. అయితే ఆ బుద్ధి ఎటువంటిది? అది స్వయం ప్రకాశంగా ఉంది, దాన్ని తెలుసుకునేది ఇంకేదీ లేదు. బుద్ధే అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది, వాడి వాదన. కాబట్టి ముముక్షులు ఏం చేయాలి? ముముక్షుభిః ఉపాస్యతే. అటువంటి బుద్ధి ఈ ముముక్షువుల చేత ఉపాసింపబడుచున్నది. ముముక్షువులు బుద్ధే కనుక ఆత్మ, ఆ బుద్ధిని ఉపాసన చెయ్యాలి అంటూ వాళ్ళు ఎవరు? యోగాచార్యులు. యోగాచార మతం, క్షణిక విజ్ఞానవాదం. దీని మేరకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ బయట ప్రపంచం అంతా ఉంది కదా, ఈ బయట ప్రపంచం అంతా ఊరికే కల్పన, అంతా మన విజ్ఞానమే, మన మనసులో ఉంటేనే అది కనపడుతున్నది. మన మనసులో ఏదైతే ఉన్నదో అదే కనపడుతోంది అక్కడ బాహ్య ప్రపంచంలో. ఈ విజ్ఞానం ఉన్నదే బుద్ధి, ఇది మాత్రమే సత్యం. కాబట్టి ఈ విజ్ఞానమే, ఈ తెలివి ఉన్నది, ఇంటెలిజెన్స్ అంటామే మనం బుద్ధి. ఈ విజ్ఞానమే ప్రపంచం రూపంతో కనిపిస్తున్నది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే వాళ్ళు, ఈ బుద్ధే కనుక విజ్ఞానవాదం అన్నారు. ఇది యోగాచార మతం. తర్వాత ఇంకొక మతం మాధ్యమిక మతం. మాధ్యమికులు వాళ్ళు ఏం చెప్పినారంటే, వాళ్ళ మతం చూద్దామండి కొద్దిగా. నసన్నాసన్న సదసన్నచోభాభ్యాం విలక్షణం చతుష్కోటి వినిర్ముక్త తత్వం మాధ్యమికా విదుహు. మాధ్యమికులు ఏం చెప్తున్నారు? ఈ జగత్తంతా సత్ కాదు, అంటే నిజంగా ఉన్నది కాదు, అట్లా అని లేనిది అసత్తా, అంటే అసత్తు కాదు. ఈ ప్రపంచం జగత్తు సదసత్, అంటే సత్ అసత్ 2 కలిసింది, అంటే ఉంటూ లేకుండానో ఉంటూ 2 రకాలుగా ఉందా? కాదు. సరే అలా కాదు, సదసత్తులకు విలక్షణమైనదా అంటే సత్తు కాదు అసత్తు కాదు, దీనికంటే వేరైనదా అంటే అది కాదు. ఇప్పుడు 4 సత్, అసత్, సదసత్ ఏమండి. ఇక ఈ 4వది ఈ సదసత్తుల కంటే వేరైనది. ఈ 4 వికల్పాలతో ఉందా అంటే కుదరదు, ఏది దీంట్లో సరిపడలేదు. కాబట్టి ఈ ఆత్మ అన్నది శూన్యం కనిపో, ఏమీ లేదు, శూన్యం.
శూన్యము నుంచి అంతా వచ్చేసింది అంతే. ఆత్మ ఒకటి ఉంది, బ్రహ్మ ఒకటి ఉంది. మనమేం చెప్తున్నాం? సృష్టి పురా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. సృష్టికి ముందు ఒక పరబ్రహ్మం ఉన్నది, దాని నుంచి అన్నీ వచ్చినాయి అని కదా చెప్పుకుంటున్నాం. అయ్యా నువ్వేమంటున్నావు? సత్ చిత్ ఆనందం అని కదా అంటున్నావు. సత్ అంటున్నావు. ఆ సత్ కాదు అది. ఎందుకు సత్ కాదు? సత్ అంటే ఎల్లప్పటికీ ఉండేది, ఎల్లప్పటికీ ఉండేది. అది ఒకటే అయితే అనేకం కనపడుతుంది కదా. అట్లా అని పోనీ నీ ప్రకారం సత్ అంటామంటే కుదరదు. అసత్ అందామా, లేనిది అందామా? లేనిదైతే మనం వ్యవహారం చేస్తున్నామే, బ్రతుకుతున్నామే, కాబట్టి కుదరదు. సత్ అసత్ రెండు కలిసిందే అంటే కొంచెం ఉండి కొంచెం లేకుండా, ఇది అసలు కుదరదు. ఉంటే సత్ అన్న ఉండాలి, లేకపోతే అసత్ అన్న ఉండాలి. ఇది కుదరదు. దీనికంటే సత్తసత్తుల కంటే విలక్షణంగా ఇంకొకటి ఏదన్నానా? అసలు అట్లా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు మరి సృష్టి కనపడుతోంది, అంత జ్ఞానం కనపడుతోంది, తెలియబడుతోంది కదా అంటే దానికి కారణం శూన్యము. కనుక ఆత్మతత్వం అనేది శూన్యం అన్నారండి వీళ్ళు. ఎవరు? మాధ్యమికులు. బుద్ధిని శిష్యుల్లో ఇదొక రకం. అంతేకాకుండా వాళ్ళు ఏ అనుభవాన్ని చూపిస్తారు తెలుసా? గాఢ నిద్రపోయినారండి. ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందని చెప్పగలుగుతారా మీరు? గాఢ నిద్రలో శూన్యమే కదా, ఏమీ లేదు కదా అక్కడ. అంటే నేనున్నా, నువ్వు ఉన్నావో లేదో అసలు విషయం ఎవరికి అక్కడ ఏమీ లేదు కదా. నిద్ర లేచావు, సృష్టి అంతా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆ ఏదైతే శూన్యముగా గాఢ నిద్రలో ఉన్నదో దాని నుంచే కదా వచ్చింది కొత్తగా, ఇంక బయట నుంచి రాలే. కాబట్టి శూన్యమే ఆత్మ. శూన్యం అనేది ఆత్మ అన్నారండి వాళ్ళు. ఎవరు? ఈ మాధ్యమిక మతస్థులు. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. అదే చూడండి ఏం చెప్పాడు వాడు. శూన్యవాదులు యదసత్కారణైస్తన్నజాయతే శశశృంగవత్ సతచ్చోత్పత్తిరిష్టాచే జనితం జనయేదలం. కుందేటి కొమ్ము ఇది అసత్ పదార్థం. ఇది ఎప్పటికైనా కుందేటి కొమ్ములు ఉంటాయండి? ఉండవు. పేరుకు ఉంది, వాచారమణం అంతే. కాబట్టి లేని పదార్థం ఎప్పటికీ పుట్టదు ఇది. సరే అట్లా కాదయ్యా, సత్ పదార్థం అన్నాం అనుకో, అది ఎప్పటికీ ఉండేదే కదండి. అది పుట్టడం ఏమిటి? సత్ పదార్థం పుట్టడం అనేది ఉంటుందా? ఉండదు. మరి దాని నుంచి వేరేది పుడుతుందా? పుట్టదు. ఒకవేళ దాని నుంచి పుడితే అదే కావాలి. ఇప్పుడు బంగారు నుంచి పుట్టిన నగలన్నీ బంగారు కావాలండి, వేరే కావడానికి లేదు. అలాగే ఇప్పుడు సత్పదార్థం అన్నది కుందేటి కొమ్ములాగా అది ఎప్పటికీ పుట్టేది కాదు. అలాగే సత్పదార్థం కూడా అది పుట్టదు. ఒకవేళ ఎప్పుడు ఉండే పదార్థానికి పుట్టింది అన్నాం అనుకోండి, అది ఎట్లా? ఎప్పటికీ ఉందండి అది. త్రికాలాబాధితం సత్ అంటే వేదాంతలో ఎప్పటికీ ఉంది. మరి అది పుట్టడం ఎలా? కాబట్టి సత్ కాదు. ఇంకా అలాగే చెప్తూ వచ్చారు వాళ్ళు. సత్ పదార్థము అసత్ పదార్థం కాదు. ఎప్పుడైతే సత్ అది అసత్ కాదు. ఒక వస్తువునికి ఉండడం, ఒక వస్తువు ఉందండి, అది ఉండుట లేకపోవట రెండు ఉంటాయా? ఇప్పుడు ఒక బుక్ ఉందండి, అది ఉన్నది, లేకపోవడం అనేది కుదరదు. కాబట్టి సదసత్ కాదు. సదసత్ విలక్షణం అసలు కుదరదు. ఈ విధంగా 4 చెప్పి ఇంకేం మిగులుతుంది చెప్పండి? ఏం మిగులుతుంది? కనుక శూన్యమే. శూన్యమైనదే ఆత్మ. ఇది శూన్యవాదులు అంటారండి. ఈ బౌద్ధ మతంలో ఈ రెండే ఎక్కువగా చెప్పబడుతూ ఉంటాయి. 4 పద్ధతులు అయినా కూడా 4ంటిలో ఈ శూన్యవాదం ఒకటి ఏమండి, తర్వాత ఈ యోగాచార్యులు చెప్తే క్షణిక విజ్ఞానవాదం, ఈ రెండే ప్రాబల్యంగా ఉన్నాయి. సరే మూడవది కూడా చూద్దాం. ఏదో సౌతాంత్రిక మతం. వీళ్ళు ఏం చెప్తారంటే, సౌతాంత్రిక మతంలో మొట్టమొదటి వాడు ఏమన్నాడు? యోగాచార్యుడు ప్రపంచం లేదు, బండ లేదు, ఉన్న బుద్ధి ఎలా చూపించింది అని కదా అన్నది. ఉన్న బుద్ధి అలా చూపించింది. అసలు బయట సృష్టి ఎక్కడిదయ్యా? నీ మనస్సే బుద్ధి అలా చూపించింది అన్నాడు కదా. అయితే ఈ సౌతాంత్రికులు ఏమంటున్నారంటే, ఈ బాహ్య ప్రపంచము ఉంది, మానసిక ప్రపంచము ఉంది, సత్యాలే ఇవి అంటున్నారు వాళ్ళు.
అయితే ఈ బాహ్యంలో ఉండే ప్రపంచమంతా ఈ లోపల అంతర్విజ్ఞాన పరిణామమే. ఈ లోపల ఉండే బుద్ధి యొక్క పరిణామమే బయట ప్రపంచంగా ఉన్నది. బయట ప్రపంచం అన్నది కేవలం మనోభావన కాదు, బుద్ధి యొక్క భావన కాదు. మనస్సు పరిణామం చెందే బయటంతా సృష్టి ఉంది. కనుకనే అన్ని వేళల్లో జ్ఞానానికి ఏదైతే ప్రపంచం కదండి అది, బాహ్య వస్తువు ఒకటి ఉంటేనే కానీ జ్ఞానం కలగడంలే. మీరు చెప్పినట్టు ఎవరో వాడు శూన్యవాది లేదా బుద్ధ్యాత్మవాది వాడు ఏమంటాడు, బుద్ధే కారణం అంటున్నాడు కదా. మరి బయట లేదు అంత బుద్ధి అని అన్నప్పుడు బయట ఒక ఎద్దు ఉందనుకోండి, నిలబడి ఉంది. ఆ ఎద్దు ఉన్నప్పుడు మాత్రమే అది ఎద్దు అని తెలుస్తుంది. ఎద్దు లేనప్పుడు ఆ బుద్ధిలో అది ఎద్దు అని చెప్పగలిగేది ఏముంది? కనుక బయట ప్రపంచాన్ని కూడా మనం అనుసరించాలి, తెలుసుకోవాలి. బయట కూడా ప్రపంచం ఉన్నది అని ప్రతిపాదించారు. అందుకు ఈ సౌతాంత్రిక మతానికి బాహ్యమేయవాదం, బాహ్యంలో కనిపిస్తున్నది కాబట్టి బాహ్యమేయవాదం అంటారండి. వీళ్ళు చెప్పేది అది. బాహ్యంలో కూడా ప్రపంచం అనేది ఉంది, లేకపోతే జ్ఞానమే ఉండదు. అది యోగాచార్య చెప్పినట్టు జ్ఞానమే అయితే అదే చెప్పినాడు అనమాట. వీడు సౌతాంత్రికుడు ఏమంటాడు, విజ్ఞానమాత్రం అత్రోక్తం యోగాచార్యేణ ధీమత జ్ఞానం జ్ఞేయం వినా నాస్తి బాహ్యార్థోప్యస్థితేన సహ. ఈ బుద్ధి గురించి చెప్పిన యోగాచార్యుడు ఈ బుద్ధిని గురించి ఒక్కదాన్నే క్షణిక విజ్ఞానవాదం ఒక్కదాన్నే అంగీకరిస్తున్నాడు. అది తప్పు. ఎందుకు? తెలుసుకునదగిన వస్తువు ఒకటి ఉంది బయట, మనకంటే బయట. అది ఉంటేనే కానీ జ్ఞానం అనేది లేదు కదా. కాబట్టి మేము బాహ్యంలో ఉన్న పదార్థాలను కూడా అంగీకరిస్తున్నాం అన్నాడండి. కనుక వీడు బాహ్యమేయవాదం. తర్వాత లాస్ట్ 4వ వాడు వైభాషిక మతం. వైభాషిక మతం ఇది కొంచెం తేడా, ఆ సౌతాంత్రిక మతం కంటే కొద్దిగా తేడా. వీడేం చెప్తాడు అంటే, ఈ బాహ్యార్థం అంతా ఉందే ఇది ప్రత్యక్షంగా కనపడుతోంది. అయితే ఒక్కొక్కసారి అనుమానం చేయ కూడా గ్రహించాల్సి వస్తుంది అంటాడు వీడు. బాహ్యంలో కూడా ఉంది, అయితే ఒక్కొక్కసారి నిజం కాకుండా అనుమానం చేయ కూడా ప్రత్యక్షం కాకపోయినా మనం గ్రహించాల్సి వస్తుంది. దీన్నే ఈ వైభాషిక మతాన్ని బాహ్య ప్రత్యక్షవాదం అంటారు. బాహ్యంలో ప్రత్యక్షవాదం రెండు సత్యమే. బాహ్య ప్రపంచము ఆంతరికంటే మన మనసులో సత్యమే. అయితే ఈ బయట కనిపించేదంతా ప్రత్యక్షంగానే కనపడుతున్నది కనుక అది లేదనడానికి లేదు, కేవలం మన కల్పన అనడానికి లేదు అని ఒక మంచి ఉదాహరణ చెప్పాడండి వీడు. దూరాదేవ వనం పశ్యన్ గత్వా తస్యాంతికం పునః నవనం పశ్యతి క్వాపి వల్లీ వృక్షాతిరేకతః. ఇప్పుడు ఒక అడవి చూస్తే మనం ఎట్లా ఉంటుందంటే అక్కడ తీగలు, పొదలు, చెట్లు, కంప చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇవంతా కూడా కలిసి ఉంటుంది. దాన్నే మనం అడవి అంటున్నాం కదా. ఇవన్నీ కలిస్తే కదా అడవి. దూరంగా చూసాం, అడవి కనపడుతూ ఉంది. అయితే దగ్గరగా వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడ తీగలు, పొదలు, పెద్ద చెట్లు, చిన్న చెట్లు, రకరకాల కంప చెట్లతో సహా ఉంది ఇప్పుడు. అయితే వీటికంటే భిన్నంగా అడవి ఉంది. ఈ కంప చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఇవంతా తీగలు అంతా ఉంది కదా. వీటికంటే అడవి వేరేగా ఎక్కడుంది చెప్పండి? ఎక్కడా లేదు. అలాగే బాహ్యంలో మనకు ఏదైనా సరే అలాగే కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం ఇంకొక ఉదాహరణ. మృదో ఘటత్వమాయాంతి కపాలత్వం తు తే ఘటాః కపాలాని చ చూర్ణత్వం తే పునః పరమాణుతం. మట్టి ముద్దలు కలిపి కుండగా ఏర్పడుతున్నాయి. ఈ కుండ బద్దలైపోతే చిన్న చిన్న పెంకులుగా మారుతుంది. ఈ చిన్న పెంకులను పొడి చేస్తే పెద్ద పొడిగా అవుతుంది. ఈ పొడి ఎప్పుడైందో అది కొన్ని అణువులుగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే ఈ పరమాణు పుంజములే, ఈ పరమాణువులు ఉన్నాయి సన్నవి, ఇవే ఒక వస్తువులాగా ఈ కోటాను కోట్లు కనుక బాహ్యంగాను మన మనసులోనూ వాటి విషయంగా జరుగుతోంది. ఇది పరమాణువాదం.
దీన్ని కూడా ఒక వాదనగా తీసుకొచ్చారు. ఎవరు వీళ్ళు? వైభాషిక మతంలో ఈ బాహ్య ప్రపంచాన్ని మన మనసులో ఉన్న ఈ రెండింటినీ కూడా అంగీకరిస్తూ ఈ బాహ్యంలో ఉన్నది ప్రత్యక్షమే, అయితే అది సత్యంగా అలా లేదు. ఇప్పుడు అడవిని చూసాము, అడవిని కనపడుతూ ఉన్నా కూడా లోపలికి పోయి చూస్తే అడవిలాగా లేదంతా తీగలు చెట్లు. అడవి అనేది అక్కడ అడ్రస్ లేదు, అది అక్కడంతా ఉన్నది తీగలు చెట్లు ఇవంతా ఉన్నాయి. చిన్న చిన్న కంప చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇలా ఉంది అంతే, కానీ అడవి అన్నదే లేదు. అలాగే మట్టి కుండను చూసాము. కుండ ఏంటిది? కొన్ని పరమాణువులతో మట్టితే కుండ. కాబట్టి ఆ పరమాణువులు అనేటివే కుండలాగా ఉన్నాయి. కాబట్టి బయట ఆ అణువుల చేతనే అంతా ఏర్పడింది అన్నారండి. ఇది మొత్తం ఈ 4 విధాలు. ఇప్పుడు ఈ బౌద్ధ మతంలో శాస్త్రం ఏం చెప్తుందంటే, వీళ్ళు చతుర్నామపి బౌద్ధానాం ఐక్యమధ్యాత్మ నిర్ణయే వ్యావహారిక భేదేన వివదంతే పరస్పరం. ఈ మాధ్యమికులనండి, అంటే శూన్యవాదులు, యోగాచారులనండి, వీళ్ళే బుద్ధాత్మవాదులు లేదా క్షణిక విజ్ఞానవాదులు, ఈ సౌతాంత్రికులు, వైభాషికులు అని 4 రకాలుగా ఉన్నప్పటికీ వీళ్ళంతా ఐకమత్యమే ఉంది, బౌద్ధ మతంగానే చలామణి అవుతున్నారు. అయితే ముఖ్యమైన ఈ 4 ముఖ్యంగా ఎవరిని తీసుకుంటున్నారంటే, ఈ క్షణిక విజ్ఞానవాదులైనటువంటి బుద్ధి ఆత్మ అనేవాళ్ళు ఏం లేదయ్యా, శూన్యమే ఆత్మ, శూన్యం కంటే వేరుగా ఏది లేదు, కాబట్టి శూన్యమే ఆత్మ. బుద్ధ్యాత్మవాది, శూన్యాత్మవాది. ఈ విధంగా బౌద్ధ మతంలో 4 రకాలు చెప్పబడిందండి. ఇంకా విపులంగా పోతే మొత్తం బౌద్ధ దర్శనం పైన పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి లైబ్రరీలో చూస్తే, పెద్ద పెద్దవి. ఇంతకు ఏ మతం ఏంటయ్యా ఇది అంటే, ఇది నాస్తికవాదము. చివరికి ఏం తేల్చారంటే, వీళ్ళు ఈశ్వరుడు ఒకడున్నాడని అంగీకరించడం లేదు అసలు మొదటికే. అందువల్లనే వీళ్ళ నుంచే వచ్చింది ఈ శూన్యవాదము, క్షణిక విజ్ఞానవాదము. ఇదే సత్యం అన్నట్టుగా వాళ్ళు చరిస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి లేదా వేదాలను తిరస్కరిస్తారు బౌద్ధులు, వేదాలను అంగీకరించరు. అసలు గౌతమ బుద్ధుడు పెట్టింది అందుకోసమే. సంస్కృతాన్ని కూడా ఒప్పుకోకుండా ఆయన పాళీ భాష అని పెట్టాడండి. పాళీ భాష, సంస్కృతం బదులుగా. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం అసలు విషయానికి వద్దాం. ఎందుకంటే మనం బుద్ధ్యాత్మవాద, యోగాచార్యులు అనేటువంటి పదం వచ్చేటప్పటికి కనీసం కొంతన్నా తెలిసి ఉండాలా అని చెప్పడం అయింది. ఇక్కడ బుద్ధ్యాత్మవాద వాడు ఏం చెప్పాడంటే, చివరిలో 56వ శ్లోకం వరకు చెప్పుకున్నాం నిన్న మనం. వాడు ఏం చెప్పాడు చివరిలో ముగిస్తూ, యోగాచార్య బుద్ధ శిష్య బుద్ధిం క్షణిక రూపిణీం విభావ్యాత్మేతి తాం ప్రాహ స్వప్రకాశైక రూపిణీం అన్నాడండి. ఈ 3వ అధ్యాయంలో, 3వ తరంగంలో ఈ బుద్ధి ఆత్మ అని వాడు చెబుతూ ఏమన్నాడు? వీడెవడు? యోగాచార్యుడు, బుద్ధిని శిష్యుల్లో ఒకడు, నలుగురిలో. వీడేమన్నాడు? బుద్ధ శిష్య బుద్ధిం క్షణిక రూపిణీం. ఈ బుద్ధి క్షణము మారుతూ ఉంది కనుక ఇది క్షణిక రూపమే. అంతేకాకుండా ఎట్లాడుతుంది? స్వప్రకాశైక రూపిణం. అది స్వప్రకాశం కలిగినది. ఆ తెలివి అది ఇంకొక దానిపైన ఆధారపడి వచ్చినది కాదు, అది స్వప్రకాశం. మనమైతే అద్వైతంలో ఆత్మ స్వప్రకాశం, బుద్ధి కాదంటాం. వాడు ఏం చెప్పాడు? ఇది స్వయం ప్రకాశం కనుకనే క్షణక్షణము మారుతూ ఉన్నా తెలుసుకుంటూ ఉన్నది. అది విజ్ఞానధార, క్షణిక విజ్ఞానధార, ఒక ప్రవాహంలాగా అలా పోతోంది క్షణిక విజ్ఞానం, బుద్ధి. కాబట్టి ఇది ఏ ఆత్మ అని వాడు నిర్ణయం చేశాడు. ఇది నిన్నటి వరకు అయింది. ఇప్పుడు సిద్ధాంతి దాన్ని ఖండన చేస్తాడు. అదండి సిద్ధాంతి యొక్క ఖండన. ఏం చేస్తాడో చూద్దామండి. 57వ శ్లోకంలో చూద్దాం. అంటే ఈ బౌద్ధ మతాన్ని గురించి కొద్దిగానైనా ఏంటి, ఎందుకంటే ఇటువంటి పదాలు అక్కడక్కడ మీరు శాస్త్రాధ్యయనం చేసేటప్పుడు శూన్యవాదము, ఈ క్షణిక ఈ 2 ముఖ్యంగా 4 బౌద్ధ మతం 4గా చెలిపోయినా క్షణిక విజ్ఞానవాదము, శూన్యవాదం అంటూ ఉంటామే, లేదా బుద్ధి ఆత్మవాదం. బుద్ధి ఆత్మ అంతకంటే ఎక్కడుంది, ఏముందండి ఇంకా అనేవాళ్ళు ఉన్నారు కనుక
అసలు ఏంటి ఈ బౌద్ధ మతము అన్న విషయంగా చెప్పడం అయింది. అందరికీ కొంచెం బోర్ కొట్టవచ్చు. సరే, 57వ శ్లోకానికి వెళదాం. సా రూపాది జ్ఞాన రూప కార్య సాక్షి యథా తథా దీర్ఘాత్మతో నిశ్చైక రూప కార్యస్య కారణాత్ చెప్తున్నాడు, ఖండిస్తున్నాడు. అయ్యా బాబు, శబ్ద స్పర్శ రూపాలు ఎంత ఉన్నాయి కదండి, ఎంత జ్ఞానవంతంగానే ఉన్నాయి కదా. ఇది శబ్దము, ఇది రూపము, ఇది రుచి, ఇది మంచి వాసన, ఇది గట్టిగా ఉంది అని ఈ 5 జ్ఞానాలు అవి. అందుకే కదా జ్ఞానేంద్రియాలు అన్నాం. ఈ జ్ఞానాలు ఎట్లా ఈ 5 శబ్దస్పర్శ రూపాదులు అనేటువంటి జ్ఞానం కలుగుతోంది కదా మనకు. దేనివల్ల కలుగుతున్నది అని ఆలోచిస్తే నేత్రాది ఇంద్రియముల వలన అని ఎవరైనా చెప్తారు. అక్కడ ఆ రోడ్లో ఆటో పోతున్నదండి, ఎట్లా తెలిసింది? ఆ జ్ఞానం ఎలా కలిగింది? శబ్ద జ్ఞానము అంటే శ్రోత్రేంద్రియము నాకున్నది కనుక తెలిసింది. అదిగో అక్కడ కుక్క పరిగెత్తుతున్నది, చూడవయ్యా అంటే చూచాడు. అదే కనిపించిందా అంటే కనిపించింది. ఆ కుక్క అనే జ్ఞానం ఎలా తెలిసింది అంటే చక్షురింద్రియం, కన్ను ద్వారా తెలిసింది అంటాడు. కాబట్టి అవంతా శబ్దస్పర్శ రూప రసగంధాదులే కదండి ప్రపంచమంతా కూడా. ఈ 5 తప్ప 6వది లేదండి. ప్రపంచం 5తో కూడినటువంటిదే ప్రపంచం. ఇదంతా దేనికి తెలియబడుతున్నది? నేత్రాది ఇంద్రియములకు. కనుక కారణం ఏమిటి? ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి అనేటువంటి ఇంద్రియాలు. అలాగే నిశ్చయ రూప కార్యమునకు బుద్ధి కారణంగా ఉన్నది. మంచి పాయింట్కి వచ్చాడండి బాబు. ఎలా అయితే ఈ జ్ఞానేంద్రియాలు ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులకు కారణంగా ఉన్నాయో, నిశ్చయం చేయడానికి ఏదైనా ఒక నిశ్చయం కావాలి. నిన్నే చెప్పుకున్నాం, అంతఃకరణలో 2 ఉంటాయి, మనసు, బుద్ధి. ఈ మనసుతో పాటే చిత్తం ఉంటుంది, బుద్ధితో పాటే అహంకారం ఉంటుంది. 4గా చెప్పినప్పుడు ఆ 4 వేరు వేరే. ఆ 4ని 2గా చెప్పినప్పుడు మనసు బుద్ధిగా ఉంటుంది వాస్తవానికి అని చెప్పేసి నిన్న విచారణ చేశాం. ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాత్మకం కనుక అది ఇలా చేయాలన్నా అలా చేయాలని డౌట్ పడినప్పుడు నిశ్చయం చేసేది ఏంటి అని చెప్పుకున్నాము? బుద్ధి. నిశ్చయాత్మిక బుద్ధి అన్నాడు శంకరాచార్యులు తత్వబోధలో. నిశ్చయించేసేదేదో అది బుద్ధి. సత్సంగానికి పోవాలన్నా మ్యాట్నికి పోవాలా నిర్ణయించినప్పుడు వద్దు సత్సంగానికి వెళదాం అంటే అది బుద్ధి. కాబట్టి ఇప్పుడు బుద్ధి ఏం పని చేస్తున్నది? నిశ్చయం చేస్తున్నది. ఒక కార్యానికి నిశ్చయం చేస్తుంది. కనుక ఆ బుద్ధి కారణంగా, ఆ బుద్ధి వల్లనే అది నిశ్చయం అవుతున్నది. ఇప్పుడు ఎలా అయితే ఇంద్రియములు కరణములో పనిముట్లో, ఆ బుద్ధి కూడా ఒక కారణం, పనిముట్టే. ఎందుకు? అది నిశ్చయం చేయడానికి ఒక పనిముట్టులాగా తోడ్పడుతున్నది. అది పనిముట్టు ఎప్పుడైనదో ఎవరికి? అది సమ్ ఎక్స్కి. అప్పుడు అది స్వతంత్రం కాదు. నువ్వేమన్నావు? స్వయం ప్రకాశకం అన్నావు. ఓ యోగాచార్యుడా, అది స్వయం ప్రకాశం ఎలా అవుతుంది? అది ఒక పనిముట్టు. అది నిశ్చయం చేసే పనిలో ఉన్నది. నిశ్చయ రూప కార్యం జరుగుతుంది అయ్యా బుద్ధిగా. కారణం అదే. అంతేగాని అది ఆత్మ ఎలా అవుతుంది బుద్ధి? చూడండి ఎంత గొప్పగా ఖండిస్తున్నాడు బుద్ధ్యాత్మవాదిని. ఈ క్షణిక విజ్ఞానవాదిని, యోగాచార్యుడిని ఖండన చేస్తున్నాడు ఇప్పుడు సిద్ధాంతి. బాగా సొంపుగా కూడా ఉంది, కరెక్టే. ఇప్పుడు ఆలోచించి చూడండి, మనకు 5 రకాల జ్ఞానాలు కలగాలంటే పనిముట్లు 5 ఉన్నాయి. అలాగే నిశ్చయించాలంటే బుద్ధి ఉన్నది. అవే నేను ఎలా అవుతాను? అది నాకు తెలియబడుతుంది కదా బుద్ధి. సరే, ఇంకా చూద్దామండి తర్వాత శ్లోకంలో 58. సత్ ఆత్మాయః ప్రకాశైక స్వరూపేణ విరాజతే స సర్వవస్తూనాం వేత్తి బుద్ధిం నిశ్చయకారిణీం. ఏదైతే సర్వకాలములందునూ ప్రకాశ స్వరూపముచే విరాజిల్లుచుండునో అది ఆత్మ. అది ఇప్పుడు అప్పుడు అని కాకుండా సర్వకాలములందును, త్రికాల అబాధితం, 3 కాలములందును నశింపులేనటువంటి, అంటే
ఇంతకుముందు ఉంది, ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ ఉండదు అన్నది లేకుండా సదా ఎప్పుడైతే ఉంటుందో సత్, దాన్నే మనం సత్ అన్నాం లేదా అస్థి అన్నాం. అది ఎట్లా ఉంది? ప్రకాశ స్వరూపముచే, ప్రకాశ రూపముతో, అంటే ప్రకాశం అంటే జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. లైట్ వెలుతురని కాదు, అన్నిటినీ తెలుసుకునేటువంటి జ్ఞానం, దాన్ని ప్రకాశం అన్నారండి. ఎలా అయితే ఈ వస్తువులను తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఉన్నాం, ఈ పగలున్నాం, ఇవన్నీ కనపడుతున్నాయండి కళ్ళు తెరిచి చూస్తేనే. కనుక ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రకాశం సూర్యుడు అని అంటున్నాం, వెలుతురు. కనుక వెలుతురును తెలుసుకునే ప్రకాశం ఒకటి ఉంది కదా. వెలుతురును తెలుసుకునే ప్రకాశం ఏది? కన్ను అనుకున్నాం. కంటిని తెలుసుకునే ప్రకాశం అలా వెళ్ళినప్పుడు ఆత్మ ప్రకాశం. అందుకే అన్నిటినీ తెలుసుకునేది అది జ్ఞానము. అందుకే దానికి ప్రకాశము అని పేరు. ఇప్పుడు సర్వకాలములందు ఎప్పటికీ తెలుసుకునే లక్షణం ఏమండి? ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అన్నాం, పుట్టక ముందు నుంచి జ్ఞానం ఉంటేనే వాడు పుట్టాడు అని తెలుస్తుంది. ఏమండి? ఒక పిల్లవాడు వాళ్ళ ఇంట్లో పుట్టాడు, ఆ పుట్టక ముందే వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఎవరో ఉంటే మా ఇంట్లో పిల్లవాడు పుట్టాడయ్యా, మనవాడు పుట్టాడని తాత అంటాడు. లేకపోతే ఆ జ్ఞానం కూడా వాడు చెప్పినట్టు క్షణిక విజ్ఞానవాదం. ఇప్పుడే తెలిసింటే ఆ ముందు తెలియకుండా పోయినట్టు అవుతుంది అప్పుడు. అలా కాదు కదా. ఎప్పటికీ ఉండేటువంటి జ్ఞాన రూపముతో ఏదైతే ఉన్నదో అది ఆత్మ. అందువల్ల ఏమైంది? ఆత్మ సమస్త పదార్థాలను నిశ్చయించేటువంటి బుద్ధిని కూడా తెలుసుకుంటున్నది. అది ఏమండి? ఈ బుద్ధిని కూడా తెలుసుకునేది ఒకటి ఉంది. ఈ సమస్త పదార్థాలను బుద్ధి నిశ్చయిస్తూ ఉంటే బుద్ధిని కూడా తెలుసుకునేది ఒకటి ఉంది. అదే బుద్ధికి సాక్షి. నువ్వెంతసేపు ఓ బుద్ధ్యాత్మవాది బుద్ధి వరకే వచ్చి ఆగిపోతున్నావు. అది వచ్చిన ఇబ్బంది అంతా. అన్ని మతాలు ఇక్కడేనండి. శరీరమే ఆత్మ అన్నటువంటి వాళ్ళు దానికి పైన ఏంటో తెలియదు. ఇంతకుముందు అనుకుంటమే కర్మకు ప్రాధాన్యత ఇచ్చి ఆ పైన ఏంటో అర్థం కాక అక్కడికి ఆగిపోయారు. భక్తికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడికి ఆగిపోయారు వాళ్ళు. వాళ్ళ మతాలను స్థాపించుకున్నారు, అదే సత్యమని. అలాగే వీడు కూడా క్షణిక విజ్ఞానవాదం. వీడు కూడా ఏంటంటే ఇంకా ఏముంది అంటాడు వాడు. ఏదో లేకపోతే బుద్ధిని ఏది తెలుసుకుంటున్నది అది ఆ విచారణకు వెళ్ళలే. అన్ని పదార్థాలను నిశ్చయిస్తున్నది బుద్ధి. ఇప్పుడు ఆలోచించేదేమో మనస్సు ఆలోచిస్తుంది, అది దానికి నిశ్చయం చేసే శక్తి లేదు. ఇప్పుడు ఇది బాటలా ఇది కుండనా తెలియాలి అంటే ఆ మనస్సుకి ఆ శక్తి లేదు. ఎందుకని? అది వికల్పం చేస్తూ ఉంటుంది ఎప్పుడు. బుద్ధి అయితేనే కరెక్ట్గా అది నిశ్చయం చేస్తుంది, ఇది బాటలే అంటుంది. అలాగ అన్నిట్లో ప్రతి దేంట్లో శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడిన ప్రపంచంలో ఏమేమి ఉన్నాయంటున్నామో అన్నిటినీ నిశ్చయాత్మక బుద్ధి నిశ్చయించేది బుద్ధి. అటువంటి బుద్ధిని తెలుసుకుంటూ ఉన్నది ఆత్మ. సింపుల్ ఒక మాట అన్నామండి. రామయ్య అనేవాడు ఒక షుగర్ రోగి. షుగర్ నిన్ననే పైస చేర్చుకున్నాడు. 400 ఉంది ఫాస్టింగ్. టిఫిన్ తినక ముందు 400 ఉంది. డాక్టర్ తిట్టాడు, ఏమయ్యా ఏమైనా బుద్ధి ఉన్నదా? చూడండి డాక్టర్ కూడా ఎడ తిట్టాడు, నీకు బుద్ధి ఉన్నదా? ఇంత షుగర్ పెట్టుకొని ఉన్నావే, 400 ఫాస్టింగ్ వచ్చింది, ఏంటి నువ్వు ఆహార నియమం అవసరం లేదా అని ఇంటికి వచ్చాడు. ఈ లోపల తిరుపతి నుంచి ఎవడో లడ్డు ఇచ్చాడు, తినేసాడు. మళ్ళీ ఆ లడ్డు తినకూడదు కదా, తినేసాడు. ఎందుకు తిన్నావా? ఏంటో నా బుద్ధి సక్రమంగా లేదు, నా బుద్ధి గడ్డి తినిందంటాడు. నా బుద్ధి గడ్డి తినిందంటాడు అంటే ఏమిటి? సరి అయిన నిశ్చయం చేయలేదు. ఎందుకు బాబు అలా పోతావు అంటే నా బుద్ధి సరిగా లేదండి అంటాడు. అంటే ఆ బుద్ధి సరిగా నిశ్చయం చేయలేదు అన్నది తెలుసుకునేది ఒకటి ఉండాలి కదా, సాక్షి. ఏమండి? బుద్ధిని తెలుసుకునేది ఒకటి ఉంది, అది సర్వసాక్షి. లేకపోతే తెలివి ఉన్నది లేనిది ఏమయ్యా అడుగుతాం అనుకో, ఏమయ్యా నీకు తమిళ భాష వస్తుందా? ఎస్ నాన్ తమిళ్ పేసరే అంటాడు.
కన్నడ తెలిసిన స్వల్ప స్వల్ప గొత్త ఇదే అంటాడు. మలయాళం వస్తుందా అంటే వెనక వరాదు, నాకు రాదంటాడు. కాబట్టి తన తెలివి తనకు తెలియడంలే తెలుస్తుంది. చదువుకుండే పిల్లవాడిని కూడా టీచరు ఒరే తెలివి తక్కువ వెధవా అంటాడు. తెలివి తక్కువ వెధవా. కాబట్టి బుద్ధి అంటే తెలివిగా అనుకున్నప్పుడు ఏ తెలివి? అసలైన ఆత్మ అనేది కాదు, ఈ విషయాలను తెలుసుకుంటే తెలివి. ఇది కూడా తెలియబడుతున్నది కనుక ఆత్మయే బుద్ధికి సాక్షిగా ఉన్నది. కనుక బుద్ధి ఆత్మ కాదు అని చెబుతూ ఈ 59, 60 శ్లోకాల్లో ఇంకా ఏం చెబుతాడో చూద్దాం. భాష్య బుద్ధే పృథగ్భాసకాత్మ భాసక భాష్యవత్ దీపకాంతి ఘటం ప్రాప్య తదాకారం ధృతాపిస పృథగేవ ధీవృత్యా యుక్తో ధృత్యవ తదాకృతిం వాస్తవేనాన్య ఏవాత్మ శుద్ధ్యోస్యపి విరాజిత. అదేంటి భాష్య భాసక భేదం. ఏమండి, భాసకం అంటే తెలుసుకునేది, భాష్యం తెలియబడునది. ఏమండి, భాష్యం అంటే తెలియబడునది, భాసకం అంటే తెలుసుకునేది. రెండింటి మధ్య భేదం ఉందా లేదా? ఉంది. తెలియబడునది, తెలుసుకునేది, ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ భాష్య బుద్ధి కంటే తెలియబడుతుందా లేదా బుద్ధి మనకు? తెలియబడేదానికంటే భాసకమైన ఆత్మ, తెలుసుకునే ఆత్మ అన్యముగా ఉన్నది. చూడండి, అవునా కదా? అది భాష్య శ్లోకంలో ఏం చెప్పాడు? భాష్య బుద్ధేహి పృథక్ భాసకాత్మ. భాషించబడేటువంటి అంటే తెలియబడేటువంటి బుద్ధి కంటే ఆత్మ పృథక్, ఆత్మ వేరుగా ఉన్నది. ఎందుకది? అది భాసకమైన ఆత్మ, తెలుసుకునేది. తెలియబడు బుద్ధి కంటే ఆ బుద్ధి ఇలాగా ఉన్నది అని తెలుసుకునే ఆత్మ వేరుగా ఉన్నది. ఘటాద్రష్ట ఘటాద్భిన్న, ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. కొండను చూచేవాడు కొండ కంటే వేరుగా ఉంటాడు. ఇప్పుడు బుద్ధి కూడా తెలియబడుతుంది కదా ఆత్మకి, జ్ఞానానికి. కనుక బుద్ధి ఆత్మ ఎలా అవుతుంది? కాదు. ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ ఇచ్చాడండి, చూడండి. ఇప్పుడు దీపాలు ఉన్నాయి, ఒక దీపం వెలుతురు, కట్టెలు మంట వేశారు. అలాగే దీంట్లో ఒక కాంతి, అది ఏం చేసింది? ఆ దీపాదులు కట్టెలు మంట కావచ్చు, ఒక దీపం కావచ్చు, ఏం చేసింది? ఈ వస్తువులన్నిటినీ ప్రకాశింపజేసింది. అంటే ఆ వెలుతురు ఏం చేసింది? ఇది మంచం, ఇది కిటికీ, ఆ వెలుతురు ఎండ అనండి, లేదా కట్టెలు మంట అనండి, లేదా దీపం అనండి, ఏదైనా అలాగా తెలియజేసి అంటే అప్పుడు ఎట్లా తెలియజేసింది తెలిసినా? అది ఆయా ఆకారాలను వ్యాపించేసిందండి. ఇప్పుడు ఈ ఎండ మనం బయట ఎట్లా చూడండి, అక్కడ ఒక కుక్క ఉన్నది. కుక్క ఎలా తెలియబడుతున్నది? ఎండ ఆ కుక్క మీద పడి కుక్క ఆకారం అంతా వ్యాపించేసింది అది. అవును కదా? అలా పగలు కాబట్టి ఎండ, రాత్రి అయితే లైట్ అందాం, దీపం అందాం, ఏదైనా అంతే. పూర్తిగా వ్యాపించేసి వెలుతురు ఆ వస్తువును పూర్తిగా ప్రకాశింపజేస్తున్నది, అంటే తెలియజేస్తున్నది. కాబట్టి ప్రకాశకమయ్యేది ఇక్కడ దీపము, వెలుతురు, ఎండ. ఒక వస్తువు ఇంకొక దానిగా ప్రకాశిస్తే కూడా నిజానికి వేరుగా ఉన్నట్లే. చూడండి, ఇక్కడ ఒక పాయింట్. ఒక వస్తువు ఇంకొక వస్తువుగా ఉంది. ఒక వస్తువు ఉంది, వెలుతురు ఏం చేసింది? ఇంకొక వస్తువును చూపించింది. ఇప్పుడు వేరుగా ఉన్నట్లే కదా. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఎండ ఉంది, ఇక్కడ పెద్ద కుర్చీ ఉన్నది, అక్కడ టేబుల్ ఉన్నది. ఇప్పుడు దానికి వేరేగా ఉంది కదండి, ఉంది. అలాగే కుక్క ఉన్నది. కుక్క ఉన్నట్లు ఎవరు తెలియజేస్తున్నారు మనకు? చీకటి అంటే కుక్క కనిపించేది కాదు, అది పడుకోని ఉందిలేండి, లేకపోతే బౌ అంటే మనకు తెలుస్తుంది. ఆ కుక్క చీకటి కాదు, వెలుతురు. అది ఎక్కడ ఉంది? అది ఎండలో ఉంది. ఇప్పుడు కుక్క అంతా ఎండ వ్యాపించి ఉంది కదండి. తెలియబడే కుక్క కంటే
దాన్ని వ్యాపించిన వెలుతురు వేరే కదా, వేరే. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అక్కడ కుర్చీ ఉంది, ఈ రెండు తెలియబడుతున్నాయి మనకి వెలుతురులో. ఇప్పుడు ఆ రెండు దీని ఇది వేరే అది వేరే కావునా కదా, వేరేనే. మరి ఇలా ఉన్నప్పుడు ఒక జ్ఞానము, అది ఆత్మ అనుకుందాం, అది బుద్ధిని తెలుసుకుంటూ ఉందంటే బుద్ధి అంతా వ్యాపించి ఉండాలి, కుక్కను వ్యాపించినట్టు. కాబట్టి అది ఆ వ్యాపించింది కనుక ఆ బుద్ధి కంటే వేరుగా ఏదో ఒక జ్ఞానం ఉండాలి. క్షణిక విజ్ఞానం కాదు, అసలైనది కాదు, అసలైన ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం వేరుగా ఉండాలి, అది ఆత్మ ఉంటేనే ఇది బుద్ధి అని తెలుస్తుంది. అలాగే ఆ ప్రజ్ఞానం వేరుగా తన పాటికి తాను ఉంటేనే ఇదిగో ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది కన్ను, ఇది టేబుల్, ఇది కుర్చీ అని అంటే ఇంతకుముందు. అలాగే ప్రతి వస్తువును ప్రకాశింపజేసేది ఆత్మ, బుద్ధి కాదు. బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తున్నది. కనుక ఈ ఆత్మ ఎలా ఉంది? పృథగేవతి ధీవృత్యా యుక్తో ధృత్యా తదాకృతిం. ఈ ఆత్మను కూడా ఈ బుద్ధి వృత్తులను అంటే బుద్ధిలో వచ్చే ఆ ఐడియాస్ని కూడా దాని ఆకృతిని ధరించేసి అదే ఆత్మస్వరూపం అలా ఉన్నప్పటికీ అది ఎట్లా ఉంది? వాస్తవంగా అన్యముగా ఉంది. అది ఆ ప్రకాశింపజేసేదానికంటే వేరుగా ఉన్నది, అంతే కదండి. అక్కడ కుక్క అన్నాం, ఆ కుక్క కాళ్ళు, కుక్క తోక, కుక్క తల, కుక్క చెవులు ఉన్నాయండి. అక్కడ వేరువేరుగా ఉన్నప్పటికీ వెలుతురు అనేది మొత్తం ఆ కుక్కనంతటినీ ప్రకాశింపజేస్తూ ఆ ఆకారముతో, కుక్క యొక్క ఆకారంతో ఈ వెలుతురు కుక్కను అంతా దాన్ని ఏం చేసింది? ఆకృతిని, కుక్క ఆకారాన్ని ధరించింది వెలుతురే. కాస్త సగమే కానీ వెలుతురు పోయిందనుకోండి, కుక్కకు తోక ఉన్నట్టు, కుక్కకు వెనకలు ఉండే 2 కాళ్ళు ఉన్నాయని కానీ మనకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కాబట్టి వెలుతురు ఏం చేసింది? కుక్కను మొత్తం వ్యాపించేసింది, అంటే కుక్క రూపం దాల్చింది. ఎప్పుడైతే కుక్క రూపం దాల్చిందో కుక్క కనపడిలే, అక్కడ కుక్క ఉన్నదంటున్నావు. వాస్తవానికి ఏంటి అక్కడ? వాస్తవానికి కుక్కను వ్యాపించి ఉండి ఆ కుక్కను ప్రకాశింపజేసినటువంటి వెలుతురు అక్కడ ఉన్నది. వెలుతురు ఉంటేనే కుక్క ఉన్నది, అంటే వెలుతురు పైన ఆధారపడి కుక్క ఉన్నది. ఏం సార్ దాని పాటికి అది లేదా? ఎట్ట తెలుస్తుంది నీకు? అది ఉందా లేదా అన్నది నీ ఇప్పుడు చెప్తూ ఉంటే అది కుక్క ఉండదా అంటున్నావే కానీ, గాఢంధకారమైన చీకటి అండి అనుకోండి బహుశా అక్కడ కుక్క ఉన్నది లేదా కుక్క వద్దు ఇంకా ఏదో అనుకోండి, పెద్ద రాయి, తెలుస్తుందండి? లేదు. వెలుతురు అన్నది ఉండి ఆ రాయి అంతా వ్యాపించినప్పుడే రాయి యొక్క అస్తిత్వం ఉన్నది, అంతవరకు లేదు కదా. అలాగే బుద్ధినంతటినీ వ్యాపించి ఉన్నప్పుడే ఇది బుద్ధి. జగత్తునంతటినీ వ్యాపించి ఏదో ఉంటే ఇది జగత్తు. చూసారండి? ఇప్పుడు ఆత్మను కనుక్కోండి మీరు కాస్త. ఇప్పుడు మన శరీరం అంతటినీ వ్యాపించి జ్ఞానం అనబడే ఆత్మ ఉంటేనే శరీరం తెలియబడుతుంది. ఏమండి? ఇంద్రియాలంతా వ్యాపించి ఉంటేనే ఇవి ఇంద్రియాలను తెలియబడుతున్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే వాటిలంతటినీ వ్యాపించి ఉంటేనే మనకి అవి తెలియబడుతున్నాయి. కాబట్టి తెలుసుకునేది ఉన్నదే, అది ఆత్మ, అది జ్ఞానం, అది ప్రజ్ఞానం, అది నేను. అక్కడ ఆకారం ఏం లేదు. నన్ను నా శరీరాన్ని ఎలా ప్రకాశింపజేస్తున్నదో అది మీ శరీరాన్ని, కుక్క శరీరాన్ని, నక్క శరీరాన్ని, విష్ణువు యొక్క శరీరాన్ని, శివుడి యొక్క శరీరాన్ని, ప్రపంచ శరీరాన్ని మొత్తం అంతటినీ వ్యాపించి ఆ ఆకారం దాల్చి తనలో ఉంచుకొని అంతటినీ ఉన్నది ఆత్మస్వరూపం. కనుక అది ఎట్లా ఉంది? రెండవది లేదు, ఇంకా పరిశుద్ధంగా ఉంది, స్వప్రకాశంగా ఉన్నది ఆత్మ. బుద్ధి కాదు నాయన, బుద్ధి అన్నది కాదు అని బ్రహ్మాండంగా ఖండన చేశాడండి. నెక్స్ట్ ఇంకా ఉంది ఖండన, ఇంకా మొత్తం ఒక 10 శ్లోకాలలో ఏమో ఉన్నాడండి. 11 శ్లోకాలు, 11 శ్లోకాలతో ఈయన ఖండన చేసిన శ్లోకాల్లో ఇప్పుడు మనం ఒక 4-5 చూసామంతే. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఏ విధంగా ఖండన చేస్తాడో, అంటే బుద్ధి ఆత్మ కాదు, బుద్ధి కంటే
ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశం ఏమిటంటే బుద్ధి కంటే ఆత్మ అన్నది వేరు, బుద్ధి వరకే వెళ్ళిపోవద్దు, బుద్ధే ఆత్మ అని అనడం తప్పు. అంతేకాకుండా బౌద్ధ మతంలో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి నాస్తికవాదంలో వాళ్ళు చెప్పే విధానం అంతా కూడా తప్పు అని మనం కొద్దిపాటికైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.